హాయ్ అండి, టుడే స్పెషల్ రొయ్యల్ బిర్యానీ నా స్టైల్లో అయితే రెడీ చేసేసాను. మీకు కూడా నచ్చినట్టయితే మీరు కూడా ట్రై చేసేయండి. ఇప్పుడైతే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం రండి. రొయ్యల్ని నీట్గా క్లీన్ చేసుకోవాలండి ఫస్ట్. ఇప్పుడు సరిపడా కారం, ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు, కొద్దిగా పసుపు, 1 స్పూన్ ధనియాల పొడి, 1/2 స్పూన్ గరం మసాలా, ఒక 1/2 కప్ పెరుగు వేసేసుకోవాలండి, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 స్పూన్ నెయ్యి అండి, కొన్ని ఫ్రైడ్ ఆనియన్స్, ఒక ముక్క నిమ్మకాయ రసం అయితే పిండేసుకోవాలండి. ఇప్పుడు ఇదంతా ఇట్లా కలిపేసుకోవాలి, అంతా కలిసేలాగా. గంట పాటు కడిగి నానపెట్టుకున్న బాస్మతి రైస్లోకి బిర్యానీ ఆకు, ఇలాచి, లవంగాలు, దాల్చిన చెక్క, రైస్ ఒకదానికొకటి అంటుకోకుండా ఉండడానికి కొద్దిగా ఆయిల్, సరిపడా ఉప్పు, 2 పచ్చిమిర్చి. ఇప్పుడు దీన్ని పొయ్యి మీద పెట్టేసి ఒక 70% రైస్ కుక్ అవనివ్వాలండి. పక్క పొయ్యి మీద గిన్నె పెట్టేసి సరిపడా ఆయిల్ వేసుకోవాలండి. ఇక్కడ చూపిస్తున్న బిర్యానీ స్పైసెస్ అన్నీ యాడ్ చేసేసుకోవాలండి ఆయిల్లో. వీటిని కొద్దిగా వేగనివ్వాలి. ఆనియన్స్ యాడ్ చేసేసేయాలి. ఇప్పుడు పచ్చిమిర్చి. ఇప్పుడు వీటన్నిటిని చక్కగా వేయించుకోవాలి. ఆనియన్స్ వేగిపోయాయండి. మనం గంట పాటు మ్యారినేట్ చేసి పెట్టిన రొయ్యలను అయితే వేసేద్దాం. దీన్ని ఇట్లా ఒకసారి కలిపేసేయాలి. ఇట్లా అప్పుడప్పుడు ఇట్లా కలుపుతూ దీన్ని ఒక 70% అయితే కుక్ అవనివ్వాలండి. రొయ్యలు అయితే 70% కుక్ అయిపోయాయండి. అలాగే రైస్ కూడా 70% కుక్ అయిపోయిందండి. ఇట్లాంటి వెడల్పాటి గిన్నె ఒకటి తీసుకొని 1 లేయర్ రైస్ యాడ్ చేసుకోవాలి ఇట్లా. ఇప్పుడు ఇంకొక లేయర్ ఇట్లా రొయ్యలు వేసేసేయాలండి. రొయ్యల్ని ఇట్లా ఈవెన్గా స్ప్రెడ్ చేసేసి ఇంకొక లేయర్ రైస్ యాడ్ చేసేసేయాలి. ఇప్పుడు దీని మీద నుంచి పుదీనా వేసేసేయాలి ఇట్లా. ఆ తర్వాత కొత్తిమీర, ఇప్పుడు లెమన్ వాటర్, ఇప్పుడు ఫ్రైడ్ ఆనియన్స్. నెయ్యిలో కొంచెం పసుపు కలిపేసి ఇట్లా వేసేసుకోవాలండి. ఫుడ్ కలర్ లాగా కూడా ఉంటుంది. ఒక టీ గ్లాసుడన్ని రైస్ ఉడకపెట్టుకున్న వాటర్ యాడ్ చేసుకోవాలండి. దాని మీద మూత పెట్టేసి ఇట్లా బరువు ఒకటి పెట్టేసి ఒక 20 మినిట్స్ పాటు కుక్ చేసుకోవాలండి. అంతేనండి, మన రొయ్యల్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. మీకు కూడా నచ్చినట్టయితే మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేసేయండి.